స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 2 విడతల్లో జరగనున్నాయి. 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక ఎన్నికలకు బీజేపీ సన్నద్ధతకు సంబంధించి మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనే నినాదంతో బీజేపీ పార్టీ ముందుకెళ్తుంది. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి చెందితే మండలాల అభివృద్ధి చెందితే నియోజకవర్గాల అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న నినాదంతో బీజేపీ ముందుకెళ్తుంది. ఇప్పటికే దాదాపు 2 నెలల క్రితం నుంచే బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సమాయత్తమవుతుంది, సన్నద్ధమవుతుంది. దానికి సంబంధించినటువంటి కార్యశాలను ముందుగానే ప్రారంభించింది. అందులో భాగంగా ఇప్పటికే మండల స్థాయిలో కావచ్చు, గ్రామీణ స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు రకరకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది, నిరసనలు చేపట్టింది, ధర్నాలు చేపట్టింది. వాటిని ఆయా ప్రాంతాలకు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి అధికారులకు వాటికి సంబంధించినటువంటి నివేదికలు కూడా సమర్పించింది. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలని సమన్వయం చేసుకుంటూ, స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని ప్రజల్ని మమేకం చేసుకుంటూ ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కావచ్చు, ప్రభుత్వం చేయలేని పనులు కావచ్చు, వాటన్నిటిని కూడా బీజేపీ చేస్తుంది. బీజేపీ ప్రజలతో ఉంటుంది అనేది అయితే ఒక అవగాహన కల్పించడంతో పాటు ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిధులు, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలంటే గ్రామీణ వీధి లైట్లు కావచ్చు, లేదంటే పరిశుద్ధం కావచ్చు, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి నిధులన్నిటిని కూడా సింహభాగం కేంద్రమే కేటాయిస్తుంది. కేంద్రం కేటాయించినటువంటి నిధులతోనే ఈ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది అనే నినాదము ప్రజలకు అర్థం చేయడం, అవగాహన కల్పించడంతో పాటు గ్రామీణ స్థాయిలో అనేక సమస్యలని లేవనెత్తుతూ వాటిని పరిష్కరించాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంటే నిధులు ఎక్కువగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటున్నాయని కూడా బీజేపీ నేతలు అంటున్నారు. అదే నినాదంతో కూడా బీజేపీ ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు స్థానికంగా సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, వార్డు మెంబర్ ఎలక్షన్లో కావచ్చు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్తో పక్కా ప్రణాళికతో బీజేపీ అయితే ముందుకెళ్తుంది. రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మమేకం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మమేకం చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇక గత కొద్ది రోజులుగా దాదాపు 2 నెలలుగా బీజేపీ అయితే ముందస్తుగానే బీజేపీ ఇంటింటికి వెళ్ళి గడప గడపకు బీజేపీ అనే నినాదంతో ముందుకెళ్లి అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా తాము ప్రజలతో ఉన్నామనే సంకేతాలను ఇస్తూ వాళ్ళందరికీ హక్కును చేర్చుకుంటూ ప్రజలతో బీజేపీ ఉంటుంది, బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది అనే నినాదంతో ముందుకెళ్తుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నగార మోగడంతో మరింత అప్రమత్తమైంది. ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి, ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమావేశమయ్యారు. స్ట్రాటజీగా ముఖ్యంగా ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలని వాళ్ళందరికీ కూడా స్పష్టం చేస్తున్నారు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు, ప్రజలకు కావాల్సినటువంటి అంశాలు, గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళందరికీ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా వాటిని ప్రజలతో చెప్తూ ప్రజల్ని మమేకం చేస్తూ ముందుకెళ్లాలని కూడా సూచిస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గాల్లో కావచ్చు, లేదంటే మండల స్థాయి వర్గాల్లో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు ఇప్పటికే వర్క్షాపులు నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే బీజేపీకి ఎందుకు ఓటేయాలి, బీజేపీతో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, వార్డు మెంబర్లకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కంటెస్టెడ్ క్యాండిడేట్లకు కావచ్చు, గతంలో ఉన్నటువంటి నేతలకు కావచ్చు, వాళ్ళందరినీ ఒక్కతాటిన తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నేతలు కావచ్చు, జిల్లా స్థాయి నేతలు కావచ్చు, స్థానిక నేతలు కావచ్చు, అందరినీ ఒక దగ్గర ఒక చోట ఉంచి బీజేపీ ఎటువంటి అభివృద్ధి చేస్తుంది అనేది అయితే ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే ప్రతిసారి చేస్తూనే ఉన్నారు. వాటన్నింటిని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తూనే ఉన్నారు. వీటన్నింటిని సమన్వయం అవుతూనే దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో బీజేపీ అభివృద్ధి సాధించింది. అదేవిధంగా గడిచినటువంటి పార్లమెంట్ ఎన్నిక స్థానాల్లో దాదాపు 8 స్థానాల్లో కూడా 5 స్థానాల్లో కూడా గ్రామీణ ప్రాంతాలనే అభివృద్ధి సాధించారు. కేవలం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే కాదు, బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా దూసుకెళ్తుంది. అదేవిధంగా అక్కడ స్థిరపడుతుంది అనేది కూడా ఒక సంకేతాలు ఇస్తున్నారు. 2028 ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలు, మండల ప్రాంతాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ
ఎంపీటీసీలు సర్పంచులు వీలైనంత ఎక్కువగా కైవసం చేసుకోవాలనే ధీమాతోనే ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా ఈసారి అన్ని వార్డుల్లో కావచ్చు, అన్ని గ్రామ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అన్నిట్లో కూడా పోటీ చేయాలి, ఒంటరిగా పోటీ చేయాలనే నిదంతోనే బీజేపీ ముందుకెళ్తుంది. ఎవరితో మేము పొత్తు పెట్టుకోము, ఎవరిని అంటకాగము అనే అయితే సంకేతాలు అయితే బీజేపీ స్పష్టంగా ఇచ్చింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా విజయబోరు మోగిస్తామని, అదేవిధంగా కాషాయపు జెండా ఎగరేస్తామనే ధీమాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మెజార్టీ స్థానాలు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మెజార్టీ స్థానాలు ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకుంటుంది అని కూడా చెప్తున్నారు. ఇక ఇప్పటివరకు మీరు కాంగ్రెస్ పాలన చూశారు, బీఆర్ఎస్ పాలన చూశారు. ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇవ్వండి. డబుల్ ఇంజన్ సర్కారు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుంది, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి బాటన నడిపిస్తుందని కూడా చెప్తున్నారు. ఇక యూరియాకు సంబంధించి కూడా కేంద్రం నుంచి యూరియాను తీసుకురావడం, గతంలో ఇటీవల కాలంలో రైతులకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూడా బీజేపీ రైతులతో మమేకమవుతూ వస్తుంది. కేంద్రం నుంచి యూరియాను తీసుకురావడంలో అయితే ఖచ్చితంగా బీజేపీ పాత్ర ఉంది అని కూడా చెప్తుంది. యూరియాలో అనేక ఆందోళనలు కూడా బీజేపీ చేపట్టింది. బఫర్ యూరియాను కూడా తీసుకురావడంలో బీజేపీ సఫలమైందని కూడా చెప్తుంది. ఇవే కాదు, వ్యవసాయం కావచ్చు, లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా బీజేపీ ముందుకెళ్తుందని కూడా చెప్తున్నారు. ఇక ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల ఆశీర్వాదంతో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయం జెండా ఎగరేస్తామని కూడా బీజేపీ నేతలు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు ధీమా వ్యక్తం చేస్తున్నారు.